హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు. టేస్టీగా నోట్లో కరిగిపోయే చేపల పులుసు. ఎంత తిన్నా తినాలనిపించే చేపల పులుసు. వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 2 కిలోల చేప ముక్కలు తీసుకున్నాను. ముందుగా నేనైతే ఉప్పు వేసుకొని చాలా బాగా కడిగి పెట్టుకున్నాను నీట్గా. జీలకర్ర, మెంతులు, ధనియాలు, గరం మసాలా విడివిడిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని అంతా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. తగినంత కారం, ఇప్పుడు తగినంత సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, కాస్త ధనియాల పొడి, రుచికి సరిపడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త ఎక్కువనే వేసుకోవాలి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కకి ఉప్పు కారం బాగా అన్నీ పట్టించేటట్టు కలుపుకున్నాను. బాగా కింద మీద మంచిగా కలుపుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. నేనైతే పులుసు కొన్ని, ఫ్రైకి కొన్ని తీసుకుంటున్నాను. ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఎంత మంచిగా నానితే అంత మంచిగా టేస్ట్గా అవుతుంది. ఇప్పుడు పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకున్నాను. వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. వెడల్పు ఉన్నట్లయితే ముక్క విడివిడిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర చిటపటలాడేదాక ఉల్లిపాయలు సన్నగా మిక్స్ చేసుకున్నాను. దాన్ని అందులో వేసుకున్నాను. ఉల్లిపాయ దూరగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనము కలిపి పెట్టుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కాస్త మిక్సీ పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. అంతా మిక్సింగ్గా కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే తగినంత కారం కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలకు కారం పట్టించాము కాబట్టి మామూలుగానే వేసుకుంటున్నాము. పులుసు 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక లైట్గా మెల్లగా కలుపుకోవాలి. ముందుగా మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. వేసుకొని లైట్గా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని మెల్లగా మనం కదిపితే ముక్క విరిగిపోతుంది కాబట్టి బట్ట తీసుకొని మెల్లగా ఇట్లా కదుపుకోవాలి.
కదిపి మళ్ళీ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో ఇష్టంగా తినే వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.